హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? ఆ రాత్రి దీప అతని అలవాట్లను, గుణగుణ స్వభావాదులను ఊహించుతూ అంచనా వేసుకోవటంలోనే సతమతమైంది. అక్కడ హోటల్ గదిలో బస చేసి ఉన్న గౌరీనాథ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆమె నాతో పరిచయం పెంచుకోవాలని, స్నేహం చేయాలని కోరుతుంది. పరిణామాలు ఎలా ఉంటాయి? ఆమెపై నాకు గౌరవాభిమానాలున్న మాట నిజమే, కానీ చనువును పెంచుకోవటం అవసరమా? ఎందుకు ఎందుకు అతడిపై సదభిప్రాయము, ఆదరము కలిగాయో నిర్ణయించుకోలేని దీపకు ఉదయం లేస్తూనే సందేహం కలిగింది. ఈనాడు గౌరీనాథ్ ఇంటికి రాగానే ఇంట గాలిదుమారం రేగుతుందా? రేగితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకుంటూ కింది హాల్లోకి వచ్చింది. ఉదయం కాఫీ, అల్పాహారాల సమయం కనుక కుటుంబ సభ్యులందరూ హాల్లోనే ఉన్నారు. దీపను చూస్తూనే తండ్రి చిరునవ్వుతో అన్నాడు, ఆఫీస్ లేకపోగానే ఆలస్యంగా నిద్రలేవటం మొదలుపెట్టావా దీప? ఒకసారి అలవాటైతే ఈ బద్ధకం వదలడం చాలా కష్టం. దీప నవ్వేసింది. లేదు డాడీ, బద్ధకం నా చుట్టుపక్కలకు కూడా రాదు. ఏదో ఓ జాబ్ మళ్ళీ ప్రయత్నిస్తాను కదా. అంతవరకు పోనీ నాతో మా ఆఫీస్కి రారాదు? అక్కడేమైనా ఇష్టం కలుగుతుందేమో. నో డాడీ, సారీ, నాకు అలాంటి మెకానికల్ జాబ్స్ ఇష్టం ఉండవు. కాఫీ కలిపి ఇస్తూ శకుంతల అన్నది. పనులు లేనంత మాత్రాన పడుకుని నిద్రపోవడం ఎందుకని? ఇంట్లో పనులు కావా? ఇంట్లో మనుషులు మనుషులు కారా? తల్లి మందలింపుకు సాధారణంగా దీప సమాధానాలు మౌనమే. ఆ తల్లి కుమార్తెలు మాట్లాడుకోవడమే అరుదు. అందరినీ ఒకసారి పరకాయించి చూసింది దీప. రామారావు దినపత్రిక చదువుతూనే సావిత్రిని ఎందుకో మెల్లగా సాధిస్తున్నాడు. అవునవును, యాపిల్ చెక్కు తీసుకోవడం కూడా చేతకాని మగమహారాజులు మీరు. నేను మాత్రం దాసీదానిలా ఎంత చేసినా ఇంకా సాధింపులు అని విసుక్కుంటోంది సావిత్రి. అవునవును, నీ పుట్టింట్లో నీకు ఎంత చాకరీ ఉండేదో నాకు తెలీదా? ఇక్కడ నీకేం తక్కువ? వంటామె ఉన్నది, పని మనిషి ఉన్నది, బాధ్యతలన్నీ భరించే మా వదిన గారు, అన్నయ్య ఉన్నారు. అయినా చిన్న చిన్న పనులు చేయడానికే నీకు పరువు తక్కువగా ఉన్నదా? భర్త మాటలకు సావిత్రికి కంటనీరు తిరిగింది. అతడు ముఖానికి పత్రిక అడ్డు పెట్టుకుని గుణుగుతున్నప్పటికీ అన్ని మాటలు అందరికీ స్పష్టంగా వినవస్తున్నాయి. ఇంతవరకు చూసి చూడనట్లున్న పద్మనాభం తీక్షణంగా అడిగాడు, ఏమిట్రా రామం, ఎందుకు అమ్మాయిని అలా నిరసిస్తావెప్పుడు? రామారావు మాట్లాడకుండా పేపర్ బల్ల మీద పడేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పద్మనాభం సావిత్రి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. యాపిల్ చెక్కు సరిగ్గా తీయలేకపోయానట. నిన్న ఆయన బట్టలు సరిగా ఇస్త్రీ కాలేదట. ఒకటేమిటి, అంతా చికాకే నా మీద. మా చెల్లెలి పెళ్లికి వెళతానన్నానని అసలు కోపమంతా. కంటనీరు తుడుచుకుంటూ చెబుతున్న సావిత్రిని జాలిగా చూశాడు పద్మనాభం. వాడి ముఖం నేను చెప్తానులేమ్మా వాడికి. లాభం లేదండి, ఆయనకి మా వాళ్ళు ఇస్తామన్న డబ్బు పూర్తిగా ఇచ్చే వరకు వెళ్ళొద్దంటున్నారు. ఏడుశాడు. పెళ్ళై 2 ఏళ్లయింది. తనకు శుభ్రమైన ఉద్యోగము, రాబడి ఉన్నాయి. ఇంకా ఎవరివ్వాలి, ఎందుకివ్వాలి? వాడిని నేను కోప్పడతానులేమ్మా, ఏడవకు. శకుంతల హేళనగా చూసింది భర్త వైపు. పెళ్లికెదిగిన కూతురున్నవారు మీలాగే అతడు నీతులు వల్లిస్తాడులేండి. మీ అత్తవారి వద్ద మీరు వసూలు చేసినట్లే తన వాళ్ల దగ్గర తను తీసుకుంటాడు. ఇస్తామని అన్నవాళ్ళు ఇచ్చి తీరవలసిందే అంటూ సావిత్రి వైపు గర్వంగా చూసింది. నువ్వు బాధపడక్కర్లేదు సావిత్రి. నీ సొమ్మును అతడేమీ తగలబెట్టడు. నీ పిల్లలకే ఉంటుంది. నీ పుట్టింటి సొమ్ముంటే నీకే గొప్ప అని వెళ్ళిపోయింది కాఫీ సామాగ్రితో లోపలికి. పద్మనాభం నేరస్తుడిలా తల వంచుకున్నాడు. అంతా జాగ్రత్తగా గమనిస్తున్న దీప పగపగా నవ్వింది. డాడీ, మీరు కట్నం తీసుకున్నారని కోపంగా భావించే అమ్మ ఒక్కొక్కప్పుడు తాను పుట్టింటి నుంచి ఆస్తిని తెచ్చుకున్నాననే గర్వం కూడా ప్రకటిస్తుంది. వ్యతిరేక భావాలు రెండూ ఒక్కరిలో ఉండటం చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది నాకు. శకుంతల తిరిగొచ్చింది రంగంలోనికి. ఇవన్నీ నీ వంటి తలబిరుసు వాళ్లకు ఇప్పట్లో అర్థం కావులే. వెళ్ళి స్నానం చెయ్యి. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుంటే మాకు పనులు తెమిరి చావద్దు అంటూ కూతుర్ని కసిరి
ఇంకా కింద వదనంతోనే నిలిచి ఉన్న తోడికోడలిని నఖసిక పర్యంతం నిరసనగా చూసింది. సావిత్రి, నా మాటలు నీకు ఇష్టంగా లేవేమో, పోనీలే, అది నీ సొంత విషయం, మనసులో పెట్టుకోకు. నీదంటూ ఏమైనా ఉంటే ప్రతి పైసాకు భర్తను దేవరించాల్సిన గత్యంతరం ఉండదు. మరి నా స్వానుభవం ఇది. ఆలోచించుకో, కానీ ప్రస్తుతం పనులు చూడు. ఎవరికేం కావాలో ఈవేళ భోజనానికి కనుక్కుని ఆ వంట ఆవిడకు పురమాయించు. అలాగే అక్క. ఇప్పటికి దీపకి అవకాశం చిక్కింది మాట్లాడడానికి. పిన్ని, ఈవేళ మధ్యాహ్నం భోజనానికి ఏమైనా స్పెషల్ చేయించు. నా స్నేహితులు ఒక ఆయన వస్తున్నారు. తన గదిలోనికి పోబోతున్న పద్మనాభరావు ఆగి వెనక్కి వచ్చాడు దీప మాటలు విని. పటాలకు ఉన్న పాత పూలమాలలు తీసేస్తున్న శకుంతల వినరాని విషయం విన్నట్టు ఉలికిపాటితో ఇటు తిరిగింది. దీపా? అది స్త్రీ కంఠస్వరంలా లేదు, పిడుగుపడ్డట్టే ఉన్నది శకుంతల గదమాయింపు. ఇది విన్న రామారావు కూడా తన గదిలో నుంచి పరుగున వచ్చాడు. ఎవరికి వారే అంతా కిన్నులై అపర కాళికామూర్తిలా ఉన్న శకుంతలను చూసి దీపవైపు ఒక్కొక్క అడుగే వేస్తూ ప్రతి పదం ఒత్తి పలుకుతున్న శకుంతలను చూసి భర్త మరిది కూడా భయపడ్డారు. ఇది ఎటువంటి ఇల్లని ఉద్దేశం దీపా? దీప సమాధానం చెప్పేలోపునే తన ప్రశ్నను రెట్టించింది శకుంతల. అమ్మా, ఏమిటి అలా అడుగుతున్నావు? చాలు నీ స్వేచ్ఛా విహారాలు. సినిమాలలోలాగా నిజ జీవితంలో వెర్రివేషాలు వేస్తే మిగిలేది నాశనము, నగుబాట్లే. నీకు ఒక స్నేహితుడు, ఆ స్నేహితుడు భోజనానికి రావటము. ఎంత ధైర్యంగా చెప్తున్నావు? అవును, ధైర్యంగానే చెప్తున్నానమ్మా. ఎందుకంటే పిరికగా దాచవలసిన అగత్యమేమీ లేదు కనుక. నిన్న గీత వచ్చి నీ మనసుని కల్మషం చేసిపోయింది. అందుకే ఆ కల్మషాన్ని మాటలతో కాక క్రియారూపంగానే కడిగివేయాలని అతడిని ఇవాళ పిలుస్తున్నాను. ఏమీ లేని దానికి ఈ ప్రపంచం ఎన్ని రంగులు వేయగలదో నువ్వు తెలుసుకుంటావో అతన్ని చూశాక. తల్లితో మాటలు ఆపి తండ్రి వైపు 2 అడుగులు వేసింది దీప. డాడీ, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాదంటూ ఒక వ్యాపకం, తద్రీత్యా ఆ సంబంధమైన ఒక ప్రపంచం, తత్సంబంధమైన పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయ స్నేహాలను నిలుపుకోవడానికి రాకపోకలు, ఆహ్వానాలు, అనుబంధ సూత్రాలు. ఇది మీకు నేను చెప్పనవసరం లేదని నాకు తెలుసు. పద్మనాభరావు ముఖం అప్పటికే వెలవెలపోయినది. నిన్నేమీ అనలేదమ్మా దీపా అన్నాడే కానీ అవి నాలుక చివరి మాటలుగా వచ్చినట్లే కానీ హృదయపూర్వకంగా అన్నట్లు అనిపించలేదామెకు. డాడీ, నేను ఆహ్వానించిన అతిథికి సత్కార లోపం కానీ అమర్యాద కానీ జరగకుండా చూడవలసిన బాధ్యత మీది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో నాకు సహాయకరంగా నిలిచిన ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఆ గౌరీనాథే నేటి అతిథి. మాటలు ముగించుతూనే దీప స్నానానికి వెళ్ళిపోయింది. చిత్రప్రతిమల వల్లే నిలిచిపోయిన తల్లి, తండ్రి తదితరులు కొద్ది నిమిషాల అనంతరం తమ విస్మయావస్థ నుండి తేరుకున్నారు. విషయం గురించి తమలో తాము తర్జనభర్జన సలపడానికి కూడా జంకారు ఎవరికి వారే. ఈ రోజుకు మీరింటి దగ్గరే ఉండండి అంది శకుంతల భారంగా. సహజంగా ధైర్యవంతురాలు, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం గలది అయినా శకుంతల ఈ విధంగా డీలాగా మాట్లాడటం ఇప్పుడే ప్రథమంగా చూసిన పద్మనాభం కలవరపాటును లోపలే అణుచుకుంటూ పైకి చిరుహాసం ప్రదర్శించాడు. దీప బుద్ధిమంతురాలని తెలిసి కూడా అనుక్షణం గాబరా పట్టం చూస్తే అది నీకో సరదా అనుకోవాలంతే. అయితే నేనున్నాగా అన్నీ చూసుకోవడానికి, వెళ్ళి పనులు చూసుకోండి అంతా అంటూ పైకి గాంభీర్యాన్ని ఒలికించాడు. దీప అభిమాన దర్పాలు ఏ విధంగా కించపడలేదు గౌరీనాథ్ ఆతిథ్యం విషయంలో. ఏదో ఆపద రాబోతున్నంతగా కలవర చెందిన అందరూ గౌరీనాథ్ వచ్చిన అనంతరం 5 నిమిషాలకే అతడు పరాయివాడని విస్మరించారు. భోజన సమయంలో తన సహజ ధోరణిలో పెద్దరికంతో అనేక ప్రశ్నలు అడిగి గౌరీనాథ్ను గురించిన వివరాలు తెలుసుకున్నాడు పద్మనాభం. ఎంతకాలం నుండో తెలిసిన వారి వలె అరమరికలు లేని సంభాషణ జరిగింది. అతడి భాష ఏమీ యాసగా లేదే. చాలా విషయాలు తెలిసిన వ్యక్తి ముందు ముందు చాలా పైకి రాగలడు. చాలా నిదానస్తుడు కూడా. మాటలో, కూర్చోవటంలో, నడకలో మహాదర్పం కనపడుతోంది. వినయం కూడా ఉంది. మంచి మేనర్స్. మన దీప సాధారణంగా ఒకరిని గౌరవిస్తోంది అంటే వాళ్ళు తప్పక ఉత్తములే అవుతారు. ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు వ్యక్తీకరించారు గౌరీనాథ్ నిష్క్రమణాంతరం. అదంతా సరే, నాకు మంచివాడిగానే కనపడ్డాడు.
ఇంతకు మనం అతడికి మర్యాద జరపాల్సిన అవసరం ఏమిటని? శకుంతల సందేహం తీర్చడానికి దీప అక్కడ లేదు. గౌరీనాథ్ను వీధి గేటు వరకు సాగనంపి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరి సందేహాలు వారిలోనే ఉన్నాయి. ఆమెను సూటిగా అడగగల సాహసం ఎవరికీ లేదు. ఆ మర్నాడు ఉదయం గౌరీనాథ్ మళ్ళా వచ్చాడు. ఇంటి ముంగిట లాన్స్లో అతడు దీప మాట్లాడుకున్నారు. అతడు అల్పాహారం కాఫీ తీసుకుని నిష్క్రమించాడు. ఆ సాయంత్రము ఆ మరునాడు గౌరీనాథ్ రాలేదు. దీప అతడినే కలుసుకున్నదని, ఇద్దరిని బరాజ్పై చూశామని, కొందరు దుర్గగుడి ఆవరణలో చూశామని ఒకరు చెప్పడంతో పద్మనాభరావు, రామారావు కొంత అశాంతికి లోనయ్యారు. ఇదంతా ఏమిటో తెగేసి అడగండి దీపను, కుటుంబం పరువు నిలవాలా? అంది శకుంతల. నిజమే అన్నయ్య, ఎంత తెలివైన వాళ్లైనా ఒక్కొక్కప్పుడు గుడ్డి నమ్మకాలతో ప్రవర్తిస్తారు. ఎంత చదివితే మాత్రం? దీప ఆడపిల్ల, లోకం తెలియనిది, మనం వారించాలి. ఈ అతి చనువులు వద్దని, ఆ రోజే వెళ్ళిపోవలసిన వాడు ఇంతవరకు ఎందుకున్నాడో అర్థం కావటం లేదని దీప పనిచేసిన ఆఫీసులో ఒకతడన్నాడు. వీళ్ళిద్దరినీ మొన్న పార్క్లో చూశాడట అతడు అన్నాడు రామారావు. పద్మనాభరావు అశాంతిగా పచార్లు ప్రారంభించాడు. ఎవరికీ సమాధానం చెప్పడం లేదతడు. రామారావు మరింత ఉక్రోషంగా అన్నాడు. కన్న కూతురితో స్పష్టంగా మాట్లాడడానికి అంత పిరికితనం ఏమిటన్నయ్యా? అయినా వదిన చెబుతూనే ఉంది పెళ్లి చేయమని, నీవేమో ఇంతవరకు తెచ్చావు. చా, దీప అలా మందలింపులు విని పాఠాలు చెప్పించుకునే అవివేకిరాలు కాదు రామో. ఎందుకలా ఊహాగానాలు చేస్తారు మీరంతా? ఎవరికి వారు మాటలలో మునిగి దీప ఎప్పుడు వచ్చిందో కూడా గమనించలేదు. థ్యాంక్స్ డాడీ, మీకు నాపై ఇంత నమ్మకం ఉంటుందని నాకు తెలుసు అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. ఒక్కసారి వాతావరణం స్తంభించినట్లయింది. దీప రుమాలుతో ముఖం ఒత్తుకుంటూ రామారావు దశ క్రీగంట చూసింది. అతడు దీప నుండి సమాధానం కోరుతున్నట్లుగా అటే చూస్తున్నాడు తీక్షణంగా. బాబాయ్, దీప పలకరింపుతో ఉలిక్కిపడ్డాడు రామం. నువ్వు పిన్ని నిత్యం కలహాలతో కన్నీళ్లతో గడుపుతున్నటువంటి పెళ్ళే నాకు చేయమని చెప్పావా బాబాయ్? లేదా? రామారావు గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు. దీప తల్లివైపు తిరిగింది. అమ్మా, నేనొచ్చి చాలాసేపు అయింది. నీ మాటలు కూడా విన్నాను. మంచిది, మరి సమాధానం కూడా చెప్పు. ఆమె తీరికగా చిరునవ్వుతో సోఫాలో వెనక్కు వాలింది. డాడీ, నేను మీతో మాట్లాడాలి. ఓ, మాట్లాడుకోండి, నేనెవరిని కనుక అని బిగ్గరగా అంటూ నిష్క్రమించింది శకుంతల. పద్మనాభం నిస్సహాయంగా చూశాడు. అది ముఖ్యమైన విషయమే అయితే మీ అమ్మ కూడా వినాలి దీపా అనగలిగాడు. ముందు మీరు విని మీరే చెప్పండి డాడీ. పద్మనాభం హృదయస్పందన వేగం పెరిగింది. నిలబడటానికి శక్తి లేనట్లుగా కుర్చీలో వాలాడు. ఏమి వినవలసి ఉందో అనే భయం ఆవరించి ఉన్న కళ్ళతో దీపదశ చూశాడు. డాడీ, గౌరీనాథ్తో నాకు ఇదివరలో రహస్య స్నేహం ఏమీ లేదు అందరూ అనుకున్నట్లు. ఇప్పుడు మాత్రం చాలా గౌరవం ఉంది. గౌరవం మాకు ఉంది దీపా. నిజంగా అటువంటి మనిషి మన కులంలోనో బంధువులలోనో ఉంటే ఎంత బావుండునని అనుకున్నాను మొన్ననే. ఆమె నీరసంగా నవ్వింది. మన బంధువులలో కులం కలవారిలో అతడి కంటే ఉన్నతులు గుణగణాలు కలవారు ఉండొచ్చు, కానీ నాకు పరిచితుడైన నాకట్టుకున్న వ్యక్తి ఇతడు. దీపా, త్వరపడి నిర్ణయాలు చేయకు. ఏమాత్రం పరిచయం ఉన్నది కనుక నీకు అతడితో? నాకున్న జ్ఞానం మేరకు ఈ పరిచయంలో జరిగిన అవగాహన తక్కువేమీ కాదు డాడీ. అయినా మీరు ఇదివరలో చెప్పారు కదా, ఎంతకాలం కలిసి బ్రతికినా ఒకరి మనసు ఒకరికి తెలియదని. అది అటు ఉంచు, భాష జాతి అన్నీ తేడా. తేడా అని చెప్తే కానీ తెలీదు. మనకంటే బాగా మన భాష వచ్చు. నా ఉద్దేశం ప్రకారం మీకు ఆ గౌరీనాథ్ ఇష్టమే అయినా పారంపరికంగా వస్తున్న కులమతాలనే మూఢ విశేషాలను విస్మరించలేకుండా ఉన్నారు అంతే. నా కోసం మీరు ఆ మాత్రం త్యాగం చేయగలరని, మీరు చేసిన త్యాగం వ్యర్థం కాదని, మీరు ఆ విధంగా అనేకులకు మార్గదర్శకులు కాగలరని అనుకుంటున్నాను డాడీ. భారంగా నిట్టూర్చాడు పద్మనాభం. దీపా, ఇది నా ఒక్కడి నిర్ణయానికే సంబంధించింది కాదు కదమ్మా. సంబంధీకులైన అందరినీ మీ ఒక్కరి అంగీకారం కట్టివేయగలదు డాడీ. నువ్వు ఇలాంటి సమస్య తెస్తావని ఎన్నడూ అనుకోలేదమ్మా. అటు నుండి శకుంతల, ఇటు నుండి రామారావు అతి వేగంగా వచ్చారు.
వారు అంతా విని ఉన్నారని వారి వదనాలే చెప్తున్నాయి. అమ్మా బొమ్మ అంటూ బ్రతిమాలి చెప్పాల్సిన విషయమా ఇది? ఖచ్చితంగా వీల్లేదని అధికారికంగా చెప్పి అదుపాజ్ఞలలో పెట్టలేరు కూతుర్ని? విరుచుకుపడింది శకుంతల. ఇంత దారుణం విని అంత శాంతంగా ఎలా మాట్లాడగలుగుతున్నావన్నయ్యా అని రామారావు వాపోతుంటే దీప చికాకుగా చూసింది. క్షమించు బాబాయ్. డబ్బు, కులం, హోదాలను పట్టుకుని వేళ్లాడుతూ తెల్లవారి లేచింది మొదలు నిద్రించే వరకు కీచులాడుకునే జంటలను చూశాకనే నేను ఈ నిర్ణయానికొచ్చాను. అర్థమైందనుకుంటాను. రామారావు ముఖం కందగడ్డలా మారింది. సారీ, నీ కూతురి పెళ్ళి నీ ఇష్టం అన్నయ్య, కానీ ఆ పెండ్లే జరిగితే నేను ఇంట్లో ఉండను అని విసవిస వెళ్ళిపోయాడు. బంధువుల ఎదుట తలెత్తుకు నిలబడగలమా ఇక? ఏమిటే దీప ఇలా యజ్ఞం తలపెట్టావు అని ఓ వంక కన్నీరు తుడుచుకుంటూనే మరో వంక పెద్ద కంఠంతో క్రోధంగా అంది శకుంతల. ఈ పెళ్ళే జరిగితే ఇక నా పెద్ద కూతురు అల్లుడు ఈ గడపెక్కుతారా? దీప లేచి తల్లి వద్దకు వెళ్ళి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. అమ్మా, నేను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని అనుకోవటం లేదు. అంతా మర్చిపో ప్లీజ్ అంది తల్లి భుజాలపై చేతులు వేసి. ఏమిటి మర్చిపోను? నన్ను మాటలతో బోల్తా కొట్టించాలని చూస్తున్నావా? దీప గంభీరంగా మారిపోయింది. అమ్మా, నా అభిప్రాయం నేను చెప్పాను అంతే. నేనేమీ పట్టుబట్టడం లేదు, రభస చేయటం లేదు. నా నిర్ణయం మీకు ఇష్టం లేదు, మీ పద్ధతులు నాకు ఇష్టం లేదు. అంచేత మర్చిపోదాం ఈ సంగతి. ఏమిటి మరవాలి? మేడమెట్లు ఎక్కుతూ ఆగింది దీప. నిదానంగా అంది. నా వివాహం సంగతి మర్చిపోదాం అంతే, ఎప్పటిలా ఉందాం. దానికోసం ఎవరినీ బాధించటం నా అభిమతం కాదు. అలా మాట్లాడుతూనే ఫోన్ చేసింది. మిస్టర్ గౌర్, నేను స్టేషన్కు రాలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఎప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చినా తప్పక రండి. బాయ్. రిసీవర్ యథాస్థానంలో ఉంచేస్తున్న దీపను అయోమయంగా చూశాడు తల్లి తండ్రి. దీపా, నువ్వు మా అనంగీకారం గురించి అతడితో చెప్పలేదేమంటారా? అసలు ఆ విషయమే మేము మాట్లాడుకోలేదు డాడీ. దీపా, నాకేం అర్థం కావటం లేదు. నిర్లిప్తంగా నవ్వింది ఆమె. మీకు తెలుసు డాడీ, నేను ఒక మాట ఇస్తే అది నిలుపుకుని తీరుతాను. అందుకే అసలు అతడి వద్ద ఆ ప్రతిపాదనే చేయలేదు. మీ అభిప్రాయం అనుకూలంగా ఉంటే చేసి ఉండేదాన్ని. ముందు స్వేచ్ఛగా స్నేహాలు చేసి తర్వాత క్షమాపణలతో విడిపోయే వాళ్ళంటే నాకు అసహ్యం. నాకు అటువంటి తర్ఫీదునిచ్చి పెంచింది మీరే డాడీ. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. దీప చేయబోయే ప్రతి ఘటనకు, విసరబోయే అడ్డు సవాళ్లకు వారి మనసులు లోలోన ఆయత్తమవుతున్నాయి. కానీ ఇంత తేలికగా సమస్య అణిగిపోవటాన్ని ఆశించని వారు కొన్ని క్షణాలు ఆనందించాలో విచారించాలో కూడా తెలియని స్థితిలో పడ్డారు. వారు తేరుకుని చూసేసరికి ఆమె అక్కడ లేదు. తన గదిలోనికి వెళ్ళిపోయింది. మనం పొరపాటు చేస్తున్నామనిపిస్తోంది శకు అంటూ ఉన్న భర్తను తెలివి తక్కువ వాడిని చూసినట్టు చూసింది శకుంతల. మన రోజులు బాగున్నవి గనక ఈ అప్రాచపు గొడవ ఇంతటితో ఆగింది. అయినా ఈ రోజుల్లో అనేకం వింటున్నాం. దీప మనసులో ఏముందో? మన కళ్ళు కప్పి ఏ పథకము ఆలోచించకముందే మన బాధ్యత నిర్వర్తించితే మంచిదని ఇప్పుడైనా మీరు గ్రహించాలి. సాలోచనగా ఉన్న పద్మనాభం మౌనంగానే అనంగీకారం తెలిపాడు. ఏమిటి మీ ఉద్దేశం అయితే? అలా కోపం పెంచుకుని కేకలు పెట్టకపోతే సంగతి ఆలోచించరాదు? తన స్వవిషయంలో కూడా ముందు మన సంగతి, మన కుటుంబం సంగతి ఆలోచించి తన ఇష్టాన్ని త్యాగం చేస్తోంది దీప. ఇంతవరకు ఏదైనా సరే ఒక మాట అన్నదంటే అది నెగ్గించుకుంటూ వస్తోంది మన అమ్మాయి. ఈ అవకాశం కాదన్నావంటే దీప అవివాహితగా యావజ్జీవం గడిపేస్తుంది. నాకు బాగా తెలుసు. ఆ మాటలు వింటూనే కోపమంతా దిగిపోయి బేలగా చూడసాగింది దిక్కుతోచనట్లు. ఆమె వదనంలో అంగీకారమూ లేదు, తిరస్కారమూ లేదు. పిల్లల మాటలను వెంటనే త్రుంచివేయటమనేది పెద్దలుగా మన అధికారం చలాయించడమే అవుతుంది. కానీ సబబైన తీరు మాత్రం కాదు శకు. ఇది ఆలోచించవలసిన విషయం. అందుకు వ్యవధి కావాలి. అదే చెప్తాను అమ్మాయికి అంటూ కూతురి కోసం మేడ మీదకి వెళ్తున్న భర్తను శకుంతల వారించలేదు. తండ్రి రాకను దీప గమనించలేదు. కిటికీ వద్ద కుర్చీలో కూర్చుని రెండు చేతులపై గెడ్డమ అంచుకుని అనాసక్తిగా బయట చెట్లపై కలకలా రావాలని చేస్తున్న పక్షులను చూస్తోంది. ఆమె హృదయం ఎక్కడో ఉన్నదని ఆ నిర్లిప్తమైన చూపులే చెప్తున్నాయి. దీపా,
ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ ఆమెకు అభిముఖంగా కూర్చుని అడుగుతున్న ఆ తండ్రికి ఆమె వదనంలోని నైరాస్యాన్ని చూసి గుండె కలచినట్లే అయింది. దీపా, ఇది మేము ఊహించని ఒక కొత్త అనుభూతి. అందుకే కొంత ఆలోచించుకోవడానికి వ్యవధినియ్యి. నువ్వు ఆకస్మికంగా చెప్పిన విషయానికి సంసిద్ధతగా లేని నేను అలా మాట్లాడాను, కానీ నీ తరపు నుండి మారుతున్న ఈ లోకపు రీతి రివాజులను దృష్టిలో పెట్టుకుని కూడా ఆలోచించాలిగా. దీపవదనంలో పోయిన కళ తిరిగి స్థానం పొందింది. నమ్మిక లేనట్లు చూసింది విస్మయ నేత్రాలతో. దీపా, నేను నీ తండ్రినమ్మా. నీ సంగతి నాకు బాగా తెలుసు. నిన్ను మోడును చేసి ఈ బంధువర్గాన్ని వ్యవస్థను పట్టు కూర్చునే అవివేకిని కాను. కానీ ఇంట్లో మిగిలిన అందరికీ, కనీసం మీ అమ్మను అందుకు ఆయత్తం చేయగలగాలి. నాకు అందుకు కొంత వ్యవధి అవసరం. ఏమంటావు? ఆనంద విప్పారిత నేత్రాలతో చూస్తున్న దీప ఏమీ మాట్లాడలేకపోయింది. అతడు ఈరోజే వెళ్ళిపోతున్నాడా దీపా? అవును డాడీ. నువ్వు స్టేషన్కి వెళ్లకుంటే మర్యాదగా ఉంటుందా మరి? అతడు నీకోసమే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అంత ముక్తసరిగా ఫోన్ కట్ చేశావు. కోపం వస్తుందేమో. తెలీదు, కానీ అతడు వెళ్ళిపోయే ముందు ఇప్పుడు కలుసుకుంటే మాత్రం తప్పకుండా అతడు ప్రతిపాదించుతాడు. అలా కనుక జరిగితే ఏ సమాధానమూ చెప్పలేని పరిస్థితి నాది. పోనీ అతడిని మరో 4 రోజులు ఆగమంటే? నీరసంగా నవ్వింది దీప. ఏ కారణంగా ఆగమంటాం? ఏ చనువుతో అడగగలం? అయినా మీ వెర్రి గాని అమ్మ ధోరణి అసలేమైనా వినిపించుకునేటట్లే ఉందా? తనకు నాకంటే బంధుబలగం, కులమతాలు, ఆచార వ్యవహారాలు ముఖ్యం కదా అంటున్న దీప కంఠస్వరంలో సన్నని వణుకు, దుఃఖపు ఛాయలు దోబూచులాడటం గమనించాడు పద్మనాభరావు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. అంతలో గౌరీనాథ్ వచ్చినట్లు నౌకరొచ్చి చెప్పడంతో పద్మనాభం ముఖం వికసించింది. ఎందుకో నేను అనుకుంటూనే ఉన్నాను, అతడు తప్పక వస్తాడని. నేను మాట్లాడతాను అంటూ లేచాడు. ఇప్పుడేమీ ఆ మాటలొద్దు డాడీ. మనం పూర్తిగా నిర్ణయించుకోకముందు ఎటువంటి సంప్రదింపులు సముచితం కాదు. గౌరీనాథ్ పద్మనాభాన్ని చూస్తూనే మర్యాదగా నమస్కరించాడు. పద్మనాభం అతడిని సాదరంగా కూర్చుండి చేశాడు. మీ ఆరోగ్యం బాగుందా అని దీపను అడిగాడు గౌరీనాథ్. కొద్ది తలనొప్పి అంది దీప తడబడుతూ. నేను వెళ్ళిపోతున్న సమయంలో మీరు రాలేకపోయారంటే ఆరోగ్యం బాగుండలేదో, లేక నా వల్ల ఏమైనా మీ మనసు నొచ్చుకున్నదోనని అనుమానం కలిగి ఇలా వచ్చాను. మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా నేను? నో, అటువంటిదేం లేదు. తండ్రి కూతురు ఒక్కసారే అన్నారు. శకుంతల తానే అతడికి టీ తెచ్చి ఇచ్చింది. కుశల ప్రశ్నలు వేసింది. తల్లి ఆ మాత్రం మర్యాదను పాటించినందుకు దీపలోన చాలా సంతోషించింది. మీరిక్కడికి వచ్చిన పని అయినట్లేనా? వెళ్ళిపోతున్నారు అని పద్మనాభం అడిగాడు. అందంగా నవ్వాడు గౌరీనాథ్. కొన్ని పనులు పూర్తిగా రూపం దాల్చే వరకు ఎటూ చెప్పలేమండి. ఒక వంక బ్యాంక్ సహాయం కావాలి, మరో వంక ఎన్నో పర్మిషన్స్ వగైరా అవసరం. అంతా ఒక కొలిక్కి రావడానికి మరో 2 నెలలైనా అవసరం. ఇంతకు మీరిక్కడ ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? స్టార్ హోటల్ ఇక్కడే నిర్మించాలని. బిల్డింగ్ స్థలాల కోసం కూడా చాలా చూశాను. ఇంకా ఏది నిర్ణయం కాలేదండి. నేను అనుకున్నట్లుగా ఈరోజు వెళ్ళటం లేదు. ఒక పార్టీ రేపు వస్తున్నారు కలుసుకోవడానికి. ఎలాగైనా మరో 4-5 రోజులు ఉండాల్సి వస్తుంది అనుకుంటాను. మరి సెలవు తీసుకుంటాను ప్రస్తుతానికి. మంచిది బాబు, వస్తూ ఉండు ఉన్నన్నాళ్ళు. దీప చిరునవ్వుతోనే వీడ్కోలిచ్చింది. మనం అడగక్కర్లేకుండా అతడే ప్రయాణం వాయిదా వేసుకున్నాడు అన్నాడు పద్మనాభం సంభ్రమంగా. దీప ఏ భావము వెల్లడి చేయలేదు. ఆమె అంతరంగం మహారణ్యంలా ఉంది. ఇదొక అవస్థ. అందరి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన ఈ స్థితి నిజంగా ఒక దురవస్థ. ఇంతకుముందు శకుంతల జరిపిన ప్రహసనం వల్ల దీపకు ఇంట హాయిగా తిరగడానికి కూడా మనస్కరించగా ఒంటరిగా కూర్చుంది చెట్ల కింద. అది గమనించిన సావిత్రి మెల్లగా ఆమె చెంతకు వచ్చి సంభాషణకు దిగింది. దీపా, ఇంత సాహసం చేయడానికి నీకు భయంగా లేదు? దీప నవ్వుతూ ఎదురు ప్రశ్నించింది. ఎందుకు పిన్ని భయం? తెలియని చోటు, తెలియని మనుషులు, అందరి నడుమ జీవితం సాగించాలనుకోవటం సాహసం కాదు? దీప పిన్నిని జాలిగా చూసింది. నువ్వు నిజంగా అమాయకురాలి పిన్ని. నీ పెళ్లి చూపుల రోజు, అదే
మా బాబాయ్తో పెళ్లి నిమిత్తం మేమంతా వచ్చాం చూడు, ఆ రోజు కొంచెం గుర్తు తెచ్చుకో. బాగానే గుర్తుంది. ఏమిటి అయితే? ఆ రోజు చూడటమేగా నువ్వు మమ్మల్నందరినీ. 2 కుటుంబాలు పూర్తిగా ఒకరికొకరు తెలియని వారేగా ఆ రోజు వివాహం నిశ్చయించుకున్నారు. మరి నీకప్పుడు భయం వేయలేదా? సావిత్రి తల ఉంచుకుంది సిగ్గుగా. ఆనాడు నీకు కాబోయే భర్త, పరివారము అంతా కొత్తవారే. ఆ రోజు ఎంపిక పెద్దవారిది, నువ్వు శిరసా వహించావు. ఈరోజు ఎంపిక చిన్నవాళ్లది కనుక విడ్డూరంగా కనిపిస్తోంది మీకు. పెద్దలు నిర్ణయించినంత మాత్రాన మీలో తేడాలు, స్పర్ధలు లేకుండా ఉన్నాయా? మీరు నిజంగా సుఖంగా ఉన్నారని నేను అనుకోవడం లేదు పిన్ని. భారంగా నిట్టూర్చింది సావిత్రి. నిజం దీపా, మీ బాబాయ్కి ఇంకా చదువు, అందము ఉన్న అమ్మాయి కావాలనిపించేదట. పెద్దలకి ఎదురాడలేకపోయారు. అందుకే నా మీద రోజు చిరుబురులాడతారు. నా వంటి వారి బ్రతుకు కంటే ఘోరం కదా రోజు ఈ మధ్య మనం వింటున్న వరకట్న బలుడు. ఇవన్నీ చూస్తే ఈ కులము, వ్యవస్థ, పెద్దల పెద్దరికాలు ఏమాత్రం ఉద్ధరిస్తున్నాయి అనిపిస్తుంది. వివాహం ఫలవంతమై జంట సుఖంగా ఉంటే అంతా తమ గొప్పే అంటారు ఈ పెద్దలు. లేకుంటే ఏ అనర్థం జరిగినా కర్మ, దేవుడు అలా రాశాడు అని సరిపెట్టేస్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మాటలు పెద్దలివి. నువ్వైనా నన్ను అర్థం చేసుకో పిన్ని. అర్థం చేసుకున్నాను దీపా, నాకేం కోపం లేదు. నువ్వు అతడి తీరుతెన్నులను బాగా పరిశీలించాకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నావు కనుక నీ జీవితం సుఖంగా ఉండగలదనుకుంటున్నాను. ఎటొచ్చి మీ అమ్మ చాదస్తం వదిలి అనుమతించితే బావుండును. ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నావు పిన్ని. మనస్ఫూర్తిగానే, కానీ నేనిలా అన్నట్టు ఇంకెవరికీ చెప్పకమ్మా, కొంపలు అంటుకుంటాయి. 2 రోజులు స్తబ్దుగా గడిచాయి. 3వ నాడు ఉదయం దీప నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని కిందికి వెళ్లేసరికి హాలులో చాలా సందడిగా ఉంది. ఆ సందడికి కారణం శాంతమ్మ ఆగమనం. ఓ అమ్మమ్మ, అనుకున్నాను నువ్వు వస్తావని అంటూ నవ్వుతూ పలకరించిన దీపను సంభ్రమంగా చూసింది శాంతమ్మ. వస్తానని అనుకున్నావా, రావాలని అనుకున్నావా అని తలనిమురుతూ ప్రేమగా అడుగుతున్న ఆమె ఆదరణ కానీ, మమత కానీ రవ్వంత కూడా తరగలేదని గ్రహించింది దీప. తలవాల్చుకుని నెమ్మదిగా అంది. రావాలనే కోరుకున్నానమ్మమ్మా. నేను నీ దగ్గరికి ఇవాళో రేపో. శాంతమ్మ మనస్ఫూర్తిగా నిండుగా నవ్వింది. అబ్బో, పెళ్లి పేరు చెప్తే ఆడపిల్లలకు సిగ్గు దానంతట అదే వస్తుంది కాబోలు. నీకేమైనా పనుందా అమ్మమ్మ? 4 రోజులుంటావుగా. నీ దయ, వచ్చిందే నీకోసం కదా. నువ్వు ఎన్నాళ్ళుండమంటావో ఏం చెప్తావో అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను మరి. చిన్నగా నవ్వింది దీప. అలా చెట్ల కింద కూర్చుందాం పదా. ఇక్కడ పిల్లలు, పెద్దలు, నౌకర్లు అంతా ఒకటే రణగోణ ధ్వని. శాంతమ్మ తెల్లచామంతి పూల మొక్కల పక్కన గచ్చు అరుగు మీద కూర్చుని ఆలోచనలో మునిగి అటూ ఇటూ తిరుగాడుతున్న దీపను గమనించినట్లు ఒక్కొక్క వాలుచూపు చూడసాగింది. దీప హఠాత్తుగా పచార్లు ఆపి అడిగింది. అమ్మమ్మా, మా అమ్మ నీకు బహుశా ట్రంకాలు చేసి మాట్లాడుంటుంది, అవునా? శాంతమ్మ అందంగా నవ్వింది తల పంకించుతూ. అమ్మ నాతో మాటలు మానుకుంది తెలుసా అమ్మమ్మ. ఏదో మరీ తప్పనిసరైతే ఏదో ఒక మాట మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు శాంతమ్మ దరహాసవదనంలో నైర్మల్యమే ద్యోతకమవుతోంది. దీపవదనం చూస్తూ ఉండగానే లజ్జా క్రోధారణిమలను ప్రదర్శించింది. నేనేమంత కాని పని చేయబోతున్నాను? ఏమంత తమను నిర్లక్ష్యం చేశాను? దీప ఎంతో కోపావేశాలతో అడిగిందో అంత ప్రశాంతంగా ఎదురు ప్రశ్న జవాబుగా వచ్చింది. దానినే మీరు సంఘర్షణ అంటారు కదా దీప. పాత కొత్త సంఘర్షణలు, అవునా? దీప శాంతమ్మ వైపు అవాక్కుగా చూస్తుండగా కొన్ని క్షణాలు గడిచాయి. నీలో ఇంతటి జ్ఞానము, వివేకము, సమరభావాలు ఉన్నాయా అమ్మమ్మ అన్నట్లున్న ఆ చూపుల భావం గ్రహించగలిగిన శాంతమ్మ నవ్వుకుంది తనలో తాను. ఇంతకు వివరాలు నాకు చెప్తావా లేదా? నాకు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. ఆవిడకు చేరువుగా వచ్చి పాదాల దగ్గర కూర్చున్న దీప గడ్డి పరికలు తుంచుతూ పైట చెంగు మీద అద్దకాలు గమనించుతూ కొన్ని క్షణాలు గడిపింది. అంతలో తలెత్తి ప్రశాంతంగా అంది. అతడి గురించి నాకు తెలిసింది చాలా తక్కువే. తెలిసినవి చెప్తాను, మిగిలినవి మీకే వదిలిపెడుతున్నాను. ప్రస్తుతం అతడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు.
ఆ మాత్రం విలువ పెద్దరికము నిలిపావు. అందుకే నాకు సంతోషంగా ఉంది. దీప చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్న శాంతమ్మ వదనంలో కళలు కొంచెం తరిగాయి. చాలాసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉన్న ఆమెను పరీక్షగా చూసింది దీప. ఏమిటమ్మమ్మా అంత దీర్ఘాలోచన? ఆలోచన కాక ఏమిటి దీపా? పూర్వాపర యోచన ఉండాలి ఏ పనికైనా. ఇదెంతవరకు సఫలమవుతుంది, ఏ ఏ ఇబ్బందులు మునుముందు ఎదురవుతాయి అనేది కూడా ఆలోచించాలిగా. ఇబ్బందులు అంటే నీ దృష్టిలో తేడాలు. మనిషి మనిషి అన్న తర్వాత తేడాలు తప్పక వస్తాయి, వచ్చి తీరుతాయి. కానీ అవి సర్దుకుపోగలమనే భరోసా ఉంది. పెద్దలు నిర్ణయించి చేసిన వివాహాలలో తేడాలు తగువులు రావటం లేదా? నిజమే, నీ వాదన సరిగ్గా ఉంది. నీ జవాబు కూడా సజావుగానే ఉంది. మాకు ఏ తేడాలు రావు అని బీరాలు పలకడం లేదు నువ్వు. పొరపచ్చాలు వచ్చినా సర్దుకోగల శక్తి ఉన్నదంటున్నావు. అందుకే నాకు నచ్చావు. అరుణోదయ కాంతులలో విరిసిన సహస్రదళ పద్మమంత తేజోవంతంగా మెరిసింది దీపవదనం. నాకు తెలుసమ్మమ్మా, నన్నెప్పుడు సరిగ్గా అర్థం చేసుకుంటావని. కానీ ఇంతగా గొప్పగా మాత్రం నిన్ను ఊహించుకోనందుకు క్షమాపణలు కోరుతున్నానమ్మమ్మా. అంతలో శాంతమ్మ వదనం గంభీరంగా మారిపోయింది. ఆగు దీప, అప్పుడే పొగిడేయకు. నేను నిండు మనసుతో మాత్రం నీకు అనుమతినీయటం లేదు. పెద్దవాళ్ళం, మా భయాలు మాకు ఉంటాయిగా. దీప ప్రశ్నార్థక వదనంతో చూసింది. అవునమ్మా దీప, వివాహానికి ముందు కేవలం వ్యక్తి రూపాకర్షణే ఉంటుంది. దానినే ప్రేమ అని భ్రమపడతారు మీరు. వివాహానికి పూర్వం తలపై ఇంటి భారము, సంసార బంధమైన సాధక బాధకాలు ఉండవు. కానీ పెళ్ళవుతూనే ఎన్నో బాధ్యతలు చుట్టుకుంటాయి. ఆహార విహార నియమాలలో ఒకరిలో ఎన్నో అయిష్టమైన సంగతులు కనబడతాయి. చిన్న ఘర్షణలు, చిలిపికయ్యాలు చిలికి చిలికి గాలివానలవుతాయి దీపా. ఇది ప్రేమ వివాహాలలోనే కాదు, పెద్దలు చేసిన వాటిలో కూడా ఈ రోజులలో అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి అంది దీప ఖండితంగా. ప్రతి జవాబుగా శాంతమ్మ తల పంకించుతూ నవ్వటంలో ఆమెకు గల లోకజ్ఞానమంతా ప్రతిబింబించింది. పెద్దలు చేసినప్పుడు తేడాలు వస్తే అడగడానికి, రాజీ పెట్టడానికి ఆ పెద్దలే ఉంటారు. కానీ ఇక్కడ మీరిద్దరూ ఇష్టులై చేసుకుంటుంటే పెద్దలకి ఇంకేం పెత్తనం ఉంటుంది తర్వాత? నీ విషయంలో అయితే ఇంకా దారుణం. అటువైపు పెద్దలతో మాట్లాడడానికి నీ పెద్దలకు చనువు ఉండకపోగా భాషా సమస్యకు పెద్ద పాత్ర ఉండగలదు. ఈసారి అనునయ స్వరంతో అంది శాంతమ్మ. ఏ ఆలోచనలకైనా పనికైనా ప్రథమంలో ఉన్న పట్టుదల ఆవేశము అటు తర్వాత ఉండవు దీపా. ఒకవేళ కొంత వ్యవధి ఇచ్చి ఆ తర్వాత కూడా మీలో అంత ప్రేమ నిలిస్తే ధన్యులమే అవుతాం. దీప అనంగీకారంగా తల అడ్డుగా ఊపింది. నా నిర్ణయానికి ఇక మార్పులుండవు. శాంతమ్మ కూడా తన మాటలను స్పష్టంగా చెప్పింది. మంచిది, నువ్వు మా పెద్దరికం నిలిపావనే ఆనందంలో మేము నీ మేలును ఆలోచించడం విస్మరించామా అనే బాధను మాకు ఎప్పుడూ కలగనీయకు దీపా. ముందు ముందు ఎప్పుడూ మమ్మల్ని దోషులుగా నిలబెట్టకు. నేను చిన్నతనంలో తప్పటడుగు వేస్తుంటే చూసి ఊరుకునే మీరు మా పెద్దలా? మమ్మల్ని హెచ్చరించడం మీకు తెలీదా? నాకు అన్యాయం జరిగింది అని మాత్రం మమ్మల్ని అనకు. ఎప్పటికీ అననమ్మమ్మా. ఈ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.